అమ్మా ఎంత చేసినా బాడీ పెరుగుతలేదు అన్నా. అన్నా ఎంత చేసినా ఫాలో అవుతున్నా, ఎంత చేసినా కానీ బాడీ పెరగట్లేదు అన్న. దేనికోసం ఉండొచ్చు? ఇదే డౌట్ నీకుంటే ఈ రీల్ నీకోసమే సేవ్ చేసుకో. మీరు ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నప్పటికీ కూడా మీరు రిజల్ట్స్ చూడకపోవడానికి గల కారణం హై సీకే లెవెల్స్. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ అబ్బాయికి ఆయన సీకే లెవెల్స్ వచ్చేసి 2000 పైన ఉంది. ఇట్లా ఉన్నప్పుడు నువ్వు ఎంత వర్కౌట్ చేసినా, ఎంత మంచిగా డైట్ తీసుకుంటున్నా, నీ బాడీ యొక్క రికవర్ పాయింట్ అర్థం చేసుకున్నప్పుడు ఇదంతా కూడా వేస్ట్. ఈ అబ్బాయి విషయంలో సీకే లెవెల్స్ తో పాటు మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే అబ్బాయికి ఐరన్ ప్రొఫైల్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు అందరు ట్రైనర్లు చెప్పినట్టు, అందరు ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పినట్టు వారానికి 4 సార్లు వండి, 5 సార్లు వండి, మీరు వర్కౌట్ ఎక్కువ చేయండి అన్నప్పుడు ఇట్లాంటి రీడింగ్ పెట్టుకొని, ఇలాంటి ఐరన్ ప్రొఫైల్ లో పెట్టుకొని మీ బాడీకి రికవరీ ఎడ దొరుకుతుంది, మీ బాడీకి కావాల్సిన ఆక్సిజన్ ఎడ దొరుకుతుంది. లిటరల్లీ మీరు హెల్త్ కాదు కానీ మీ బాడీని టార్చర్ చేస్తున్నారని అర్థం. ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు నిజంగా హెల్త్ కావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటి, అదేంటంటే మీ బాడీ చెప్పినట్టు మీరు వినాలి, మీరు చెప్పినట్టు మీ బాడీ వినదు. ఈ అబ్బాయి విషయంలో మనం ఏం చేయగలుగుతాం అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ యాడ్ చేసి ఎట్ ది సేమ్ టైం వర్కౌట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో తగ్గించడం ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి మంచి రీల్స్ కోసం ప్లీజ్ టు ఫాలో అండ్ స్టే ట్యూన్.